హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మైక్రోమాక్స్ ఇన్ వన్ స్మార్ట్ ఫోన్ అయితే మన దగ్గర ఉంది. సో ఈ ఫోన్ మైక్రోమాక్స్ అయితే అఫీషియల్గా నిన్న ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది 2 మోడల్స్లో అయితే లాంచ్ చేశారు. బేస్ మోడల్ 4GB ర్యామ్ 64GB, ప్రైస్ చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు పెట్టారు. అండ్ ఇది మనకి ఇంట్రడ్యూసరీ ఆఫర్ అని చెప్తున్నారు. తర్వాత వీళ్ళు ఇంకొక 500 రూపీస్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో యాక్చువల్గా మనకి ఇది రివ్యూ యూనిట్ అయితే రావడం జరిగింది. సో మన ఛానల్కి వచ్చిన ఫస్ట్ రివ్యూ యూనిట్ అని చెప్పుకోవచ్చు. మన ఎఫర్ట్ని గుర్తించిన ఫస్ట్ కంపెనీ అనమాట మైక్రోమాక్స్ అయితే. సో ఇది మనందరి విజయం అని చెప్పుకోవచ్చు. సో మన ఛానల్కి దక్కిన ఫస్ట్ మైల్ స్టోన్ అనమాట. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో ఇందులో నా ఎఫర్ట్ ఎంత ఉందో మీ సపోర్ట్ కూడా అంతకు మించి ఉందని చెప్తాను. సో మీ సపోర్ట్ లేకపోతే ఇదైతే పాసిబుల్ అయితే అయ్యేది కాదు. సో పేరున మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పెద్ద థ్యాంక్స్ గాయ్. సో మీ సపోర్ట్ ఇలాగే ముందు కూడా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఒక రెస్పాన్సిబిలిటీ ఇలాగే తీసుకొని నేను ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మీ సపోర్ట్ ఇలాగే ఉన్నట్లయితే ముందు మరెన్నో మైల్ స్టోన్స్ అయితే మనం తప్పకుండా రీచ్ అవుతాం. ఇంకా చాలా కంపెనీస్ అయితే మనకి రివ్యూ యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో మనం ఈ ఇన్ నోట్ 1 ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇది మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు, మంచి ప్రైస్ పాయింట్లు అయితే తీసుకొచ్చారు. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఈ ఫోన్ ఎలా ఉంది అండ్ అసలు ఆ ప్రైస్కి ఫోన్ కొనొచ్చా లేదా అనేది కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. అంతకంటే ముందు గైస్ మీరు ఈ అన్బాక్సింగ్ వీడియోస్ని కొంచెం ఎక్కువ మందికి షేర్ చేయండి. సో వీలైనంత ఎక్కువ మందికి సపోర్ట్ చేయండి. సో దట్ ఇంకా ఎక్కువ కంపెనీస్ అయితే మనల్ని కాంటాక్ట్ అయ్యి సో మనకి రివ్యూ యూనిట్స్ పంపించడానికి అయితే ఒక పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాంటి లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ బాక్స్ చూసుకోవచ్చు, మనకి ఈ విధంగా అయితే ఉంది. సో స్టాండర్డ్ ఇన్ సిరీస్ మొబైల్ బాక్సెస్ అన్ని ఒకేలాగా ఉన్నాయి. సో అదే ప్యాటర్న్లో అయితే వీళ్ళు ఈ బాక్స్ని కూడా అయితే డిజైన్ చేశారు. అండ్ ఇది మనకి 64GB మోడల్ అనమాట. సో 4GB ర్యామ్తో అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఇన్ బై మైక్రోమాక్స్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి పర్పుల్ కలర్లో అయితే వస్తుంది. ప్రైస్ చూసుకున్నట్లయితే 14,999 ఉంది. బట్ ఇది మనకి 10,000 రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక లేట్ చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమున్నాయనేది అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బాక్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇది ఎక్స్టెండెడ్ వారంటీ అనమాట. అండ్ దెన్ మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. అండ్ లోపల చూసుకున్నట్లయితే మనకి వారంటీ ఇన్ఫో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి యూజర్ గైడ్ అయితే ఉంది. అండ్ స్క్రీన్ గార్డ్ అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒక TPU కేస్ అయితే వస్తుంది. సో ఇది వీళ్ళు ప్రీ అప్లైడ్ ఇవ్వాల్సింది, బట్ సపరేట్గా అయితే ఇస్తున్నారు. ఇలా సపరేట్గా ఇస్తే మేబీ చాలామందికి అయితే దీన్ని అప్లై చేసుకోవడం తెలియదు ప్రాపర్గా. సో ఇచ్చిన యూజ్ ఉండదు అనమాట. ఇంతకుముందు నోట్ ఇన్ సిరీస్ ఫోన్స్లో చూసుకున్నట్లయితే స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అలాగే మనకి ఈ కేస్ కూడా అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ఈసారి వీళ్ళు కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకి 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది. సో ఛార్జింగ్ బ్రిక్ అనమాట. అండ్ Type-C పోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. సో గైస్ ఇక ఫోన్ అయితే చూసుకోవచ్చు, మనకి ప్లాస్టిక్ ర్యాపర్లో అయితే వచ్చింది. సో దీన్ని అయితే తీసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఇది మనకి ఫోన్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ కూడా సమ్ కవర్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా అయితే తీసేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సార్ వాల్యూ అయితే మెన్షన్ చేశారు. సో దీన్ని కూడా అయితే తీసేస్తున్నాను. సో వీళ్ళు ఇక్కడ అంటించడం ఏం బాగాలేదు. ఇది మన ఫోన్ లుక్ని అయితే డ్యామేజ్ చేసింది. చూసుకోవచ్చు, మనకి ఇక్కడ స్టిక్కర్ అయితే పడిపోయింది. సో లుక్ అయితే డ్యామేజ్ అయిపోయింది మనకి. సో చూసుకోవచ్చు, ఫోన్ అయితే మనకి డిజైన్ అయితే బాగుంది. బ్యాక్ కలర్ వీళ్ళు ఒక ఎక్స్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో కొంచెం లుక్ అయితే మనకి బాగుందని చెప్పుకోవచ్చు. ఇది మనకి ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. సేమ్ పాలికార్బోనేట్ బాడీ అనమాట. సైడ్ ఫ్రేమ్ మాత్రం వీళ్ళు మెటల్ ఫినిష్తో అయితే తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇది మనకి చూడ్డానికి కూడా అలాగే ఉంది. సో కొంచెం మెటల్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేసినట్లయితే అనిపిస్తూ ఉందన్నమాట. అండ్ ఫోన్ ఈసారి మనకి బిల్ క్వాలిటీ ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు మరీ చీప్ బిల్ క్వాలిటీ ఉన్నట్టయితే నాకు అనిపించింది. నాకు అసలు నచ్చలేదు ఇంతకుముందు ఇన్ సిరీస్ ఫోన్ బిల్డ్ క్వాలిటీస్ అయితే. ఈసారి వీళ్ళు చాలా వరకు
బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే తీసుకొచ్చారు. మనకి ఫీలింగ్ కూడా బాగానే ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు అయితే. సో ఫ్రెండ్స్, ఇక ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. టాప్లో మనకి 8 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంది. దానిపైన మైక్రోఫోన్ అయితే ఉంటుంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కెమెరా సెటప్ అయితే ఉంది. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఏఎన్ రాస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది. రిమైనింగ్ 2 సెన్సార్స్ మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ మిడిల్లో చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. బాటంలో ఇన్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ సిమ్ ట్రే అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో అయితే వస్తుంది. అంటే ఎట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టి మెమరీ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇది మనకి అప్ టు 256 GB వరకు మీరు మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. సో స్విచ్ ఆన్ చేసి ఫోన్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఏంటనేది అయితే మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చిందనమాట. సో ఇది మనకి ఇన్ బ్రాండింగ్తో అయితే వస్తూ ఉంది. అండ్ నేను క్విక్గా సెటప్ చేస్తాను. సో సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫోన్ అయితే సెటప్ అయితే ఫినిష్ అయిపోయింది. సో సెటప్ ఫినిష్ అయిపోయాక మనకి హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇది మనకి ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు, ఎడిషనల్ అప్లికేషన్స్ అయితే ఉండవు, యాడ్స్ ఉండవు. సో చాలా ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట మనకి స్టాక్ ఆండ్రాయిడ్ అయితే. ఈ ఫోన్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో స్టాక్ ఆండ్రాయిడ్తో రావడం. సో నాకైతే పర్సనల్గా స్టాక్ ఆండ్రాయిడ్ చాలా ఇష్టం. ఇది మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. సో G80 ప్లస్ స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి మీరు ఒక మంచి సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫోన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నాకు ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే అయితే చాలా బాగా అనిపించింది. సో మంచి క్వాలిటీ డిస్ప్లే ప్యానల్ ప్రొవైడ్ చేసినట్లయితే అనిపిస్తుంది. అండ్ ఇది మనకి పైన చూసుకున్నట్లయితే 2.5D గ్లాస్ అయితే, కర్వ్డ్ గ్లాస్ అయితే యూస్ చేశారనమాట. సో కొంచెం మనకు అది యూస్ చేసేటప్పుడు ఫీల్ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు, ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే. అండ్ ఇది మనకి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే డిస్ప్లే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. అండ్ ఒక్కసారి మనం సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేద్దాం. సో ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో అయితే వస్తుంది. సో ఇది ఒక సాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆండ్రాయిడ్ 12 కూడా అయితే మనకు వచ్చేస్తుంది. అట్లీస్ట్ వీళ్ళు ఆండ్రాయిడ్ 11తో తీసుకురావాల్సింది బాగుండేది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకున్నట్లయితే మనకి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద అయితే రన్ అవుతుంది. సో లేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అనమాట. వీళ్ళు ఆ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇస్తున్నారు. అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 55.56 GB అయితే ఫ్రీగా వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 4 GB అయితే ఉందన్నమాట. సో ఇక మనం సో ఒకసారి మనం కెమెరాస్ అయితే చెక్ చేద్దాం. సో కెమెరాస్ మనకి ఇందులో కొంచెం అప్గ్రేడ్ చేసినట్లయితే మైక్రోమాక్స్ అయితే చెప్తూ ఉందన్నమాట. సో కెమెరా ఇంటర్ఫేస్ చూసుకోవచ్చు, మనకి ఈ విధంగా అయితే ఉంది. సో ఇంతకుముందు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో చూసుకున్నట్లయితే నాకు కెమెరాస్ అంత బాగా అయితే నచ్చలేదు. సో ఈసారి వీళ్ళు ఏమైనా అప్గ్రేడ్స్ ఏమైనా చేశారేమో అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం వీడియో రిజల్యూషన్ ఎంతవరకు ఉందనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి EAS కూడా అయితే ఉంది బ్యాక్ కెమెరాలో. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకి మాక్సిమం 1080p 30 అయితే ఉంది. ఈవెన్ ఫ్రంట్ కూడా మనకి మాక్సిమం రిజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080p వరకు అయితే రిజల్యూషన్ అయితే ఉందన్నమాట ఫ్రంట్ కూడా. సో సేమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నైట్ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ HDR ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ పోర్ట్రేట్ ఆప్షన్ ఉంది, ప్రో మోడ్ కూడా అయితే ఉంది. సో సపరేట్గా మనకి. అండ్ మోర్లో చూసుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను తర్వాత చెక్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఈ కెమెరా యూస్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీయడం జరిగింది. సో అయితే మీకు చూపిస్తాను, సో దట్ మీకు కొంత క్లారిటీ అయితే వస్తుంది ఈ కెమెరాస్ ఎలా పనిచేస్తున్నాయి అనేది. సో ఇది బ్యాక్ కెమెరా శాంపిల్. బ్యాక్ కెమెరా పోర్ట్రైట్, బ్యాక్ కెమెరా ఇండోర్ లైటింగ్ అండ్ మ్యాక్రో కెమెరా. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్ అండ్ ఫ్రంట్ కెమెరా ఇండోర్ లైటింగ్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మనకి ప్రైమ్ వీడియో అయితే హెచ్డీలో అయితే ప్లే అవ్వట్లేదు. బట్ స్టిల్ DRM ఇన్ఫో చూసుకున్నట్లయితే మనకి వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ అయితే చూపిస్తుంది. సో మరి ఇదైతే చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇన్ నోట్ 1లో చూసుకున్నా కానీ మనకి సేమ్ ప్రాబ్లం అయితే ఉంది. L1 సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు వీళ్ళు, బట్ ఆ ప్రైమ్ వీడియో అయితే మనకి హెచ్డీలో అయితే ప్లే అవ్వట్లేదు. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. సో దట్
సో గైస్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే అయితే మనకి చాలా బాగుంది. సో ఇంతకుముందు నోట్ 1లో డిస్ప్లే కూడా అయితే నాకు అంతగా నచ్చలేదు. అఫ్ కోర్స్ వాళ్ళు మనకి ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు, బట్ నాకు అంత క్వాలిటీ డిస్ప్లే అయితే అనిపించలేదు. వ్యూయింగ్ యాంగిల్స్ అయితే అంత బాగాలేదు. బట్ ఈ డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. ఈ ఫోన్లో మనకి మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి అండ్ సర్ప్రైజింగ్లీ సౌండ్ చాలా లౌడ్ అయితే వస్తుంది మనకి. సో బట్ కొంచెం మఫుల్ అయితే అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి వైబ్రేషన్ కూడా అయితే వస్తుంది. బట్ నేను మళ్ళీ చెక్ చేసి మీకు ఫుల్ రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు డిస్ప్లే విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ కూడా మనకి చాలా ఫాస్ట్ అయితే ఉంది. పెట్టగా అన్లాక్ అయితే అయిపోతుంది, చూసుకోవచ్చు చాలా ఫాస్ట్ ఉంది. ఒకసారి మనం ఈ కేస్ వేసి చెక్ చూద్దాం. సో ఫోన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో కేస్ వేస్తే చూడొచ్చు ఫోన్ లుక్ అయితే ఏం డ్యామేజ్ అవ్వట్లేదు. కేస్ వేసినా కానీ మనకి బాగానే ఉంది. సో ఇక్కడ వీళ్ళు స్టిక్కర్ అయితే అంటించారు, అది మనకి లుక్ అయితే పాడు చేసింది. సో ఓవరాల్గా ఫోన్ అయితే మనకి చూడడానికి అయితే బాగానే ఉంది. సో అది గైస్ మనకి మైక్రోమాక్స్ ఇన్ 1 స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఓవరాల్గా నాకు ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే ఫోన్ చాలా వరకు బాగా అనిపించింది అనమాట. ముఖ్యంగా ఇంతకుముందు నోట్ 1తో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. సో ముఖ్యంగా డిస్ప్లే బాగుంది అండ్ బిల్ క్వాలిటీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ కూడా అయితే నాకు బాగా అనిపించింది. సో ఈ ఫోన్లో మేజర్ హైలైట్స్ అంటే 10,000 రూపాయల లోపు మీకు ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అండ్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తున్న ఒకటే ఒక ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఇది ఒక మంచి పర్ఫార్మింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ మనకు 5000 mAh బ్యాటరీ కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఒక మంచి సాలిడ్ ఆప్షన్ అయితే అవుతుంది 10,000 రూపాయల దగ్గర. సో వీటన్నింటికి మించి ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనమాట. సో మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని సపోర్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం సీరియస్లీ ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. 10,000 రూపాయల దగ్గర మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ వేరే బ్రాండ్స్ అయితే మనకి కొంచెం బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్లో. సో దీని ఫస్ట్ సేల్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 26న ఫ్లిప్కార్ట్లో అయితే జరగబోతుంది. సో నేను ఆ లోపే దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను. ఈ ఫోన్ నేను కంప్లీట్గా యూస్ చేసి సో ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో దట్ మీరు ఒక ఒపీనియన్కి అయితే రావచ్చు ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ పరంగా చూసుకున్నట్లయితే తప్పకుండా ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేస్తాను. సో మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడాలి, కొనాలి, వాటిని సపోర్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం 100% దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అది గైస్ మనకి వీడియో అయితే ఐ హోప్ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని షేర్ చేస్తే మన ఛానల్కి అది ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.